ఏం చేయాలి అనేది ఆయన మాత్రకే తెలుసు. కానీ అవతలోడికి కూడా తెలుసండి. రాసుర రక్త చరిత్రను రాశారు. గతంలో 10 మర్డర్లు చేశారా? అసలు ఎలా రాశారు? ఏ ఆధారాలు ఉన్నాయని రాశారు? మా పేపర్‌లో అబద్ధమే ఉండదండి. అవును మరి. ఆ పదమే ఒక పెద్ద అబద్ధం. అది రాశారే మీరు. కనీసం ఈ రోజు రాష్ట్రం గడ్డు కాలంలో ఉందే గుంటూరు, కృష్ణా నగరాలు ఈ పరిస్థితుల్లో మీరు మీ వంతు సహాయంగా ఏ పులిహోర పట్లాలు ఇవ్వాలా, ఏ పెరుగన్నం పట్లం ఇవ్వాలా, ఏ వాటర్ ప్యాకెట్లు ఇవ్వాల్సిందో పోయి అక్కడికెళ్ళి కూడా రాజకీయం చేశారంటే మీరా మనుషులు? మీలాంటి వాళ్ళని 11 సీట్లు కేటాయించి అమరావతిలో అడుగు పెట్టనివ్వకుండా చేసింది అందుకు కదూ. ఇంకా కూడా మీకు బుద్ధి రాదా అంటూ రాష్ట్ర ప్రజలు ఈ భయంలో కూడా వారిని గుర్తు తెచ్చుకుని వీళ్ళ బతుకులకి వీళ్ళు మారరు. ఇక రాబోయే ప్రమాదాన్ని ఊహించడం ఎవరి సాధ్యం అండి? కానీ వచ్చిన ప్రమాదాన్ని తట్టుకొని నిలబడదాం, మనం నిలబడగలము, మన వల్ల సాధ్యం అవుతుంది, మీరే మాత్రం భయపడకండి అంటూ ఎక్కడికక్కడ ఆయన ప్రతి చర్యలు చూస్తుంటే చాలు చాలు ధైర్యంగా ఉంది. ఏం కాదులే, బాబు గారు చూసుకుంటారు, బాబు గారు చూసుకుంటారు అంటూ ఎక్కడెక్కడ ప్రజలు మాకు ఫోన్ చేసి చెప్పారండి. ఇప్పుడు కూడా స్వయాన మేము అమరావతి అమరేశ్వరుడి దగ్గర కృష్ణా నది ఉప్పొంగుతుంటే అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానం చేసి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అండి, ఎక్కడ కూడా మేము కేక్ కటింగ్ చేసే ధైర్యం చేయలేకపోయాం. అవతల 2 ఏరియాలు నీట మునిగి అంత దారుణ పరిస్థితుల్లో ఉంటే ఇది సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కాదు, ఇది కేవలం సైన్యంలా నిలబడే పరిస్థితి అంటూ ఈ వర్షంలో కాలువలు పొంగి రోడ్డు మీద వెహికల్స్ రానప్పుడు అక్కడ పరిస్థితి ఎలా అంటే, ఈ రోజు అమరావతిలో పడవలుండి ఎక్కడెక్కడ ఏదన్నా గేదెలు రోడ్ల మీద వెళ్లేవి కాస్త నీళ్ళలో మునిగిపోతున్న టైంలో వాటిని కూడా పడవల్లో ఎక్కించి కాపాడండి. ఏదైనా ప్రాణమే, దేన్ని వదలకండి, మీ కనుచూపు మేరలో ఎవరు ఇబ్బంది పడుతున్నా కాపాడండి అంటూ అధినాయకులు ఇచ్చిన సంకేతాన్ని ఆ పడవ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ కొట్టుకొస్తుంది, దేనైనా సరే మీరు తీసుకురండి, అది ఆవే కదా పోనివ్వండి, కుక్కే కదా పోనివ్వండి అని వదలకండి, దేదైనా ప్రాణమే, అది నీదైనా నాదైనా పశువుదైనా పక్షిదైనా అన్నట్టుగా ఆయన ఈ రోజు సహాయ చర్యలు ప్రతిదీ కళ్ళతో చూసామండి. మరి ఎలా అండి అంటే, ఏం కాదులేండి, బాబు గారు ఉన్నారు ఆయన చూసుకుంటారు, ఆయనకి అన్ని తెలుసులేండి, ఎప్పుడో ఒక కాలంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇంకా నయంలో ఈ కాలంలో ఆయన గెలిపించుకున్నాం కాబట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా ఉండగలిగాం. అదే జగన్ రెడ్డి గారు అయితే ఋషికొండ విల్లా మీద కూర్చుంటారు, ఆయనకి ఎక్కడ నీరు అంటదు. మరి మా పరిస్థితి ఏది? నీట మునిగి పోవడమేగా. ఆయనకి ఏమన్నా తెలుసా? తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి వెళ్ళిపోయేవాడు. అదే కరకట్ట దగ్గర పరిస్థితులన్నీ అసలు విజయవాడ సెక్రటేరియట్ దాటి అడుగు మించి బయటికి రాలేదండి. కలెక్టర్ ఆఫీస్ లోనే బస్సులోనే ఉండి ప్రతి సహాయక చర్యలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. తండ్రి సమానులైనటువంటి చంద్రబాబు గారి దగ్గర విజనరీ ఉందండి. మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ గడ్డు కాలం నుంచి బయటపడేసే బాబు గారిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎస్ రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్.